తప్పు చేయడం మానవ స్వభావం. దేవుని స్వభావం మరలా చేర్చుకునే స్వభావం దేవుడిది. తప్పు చేయడం మానవ స్వభావం అని చెప్పానని ఆ తప్పు చేసి అక్కడే నిలిచిపోకూడదు. మనం ఆ చేసిన తప్పిదాన్ని, ఆ చేసినటువంటి పొరపాటును మనం తెలుసుకొని మరలా ప్రభు చెంతకు మనం వెళ్తే ప్రభు మనల్ని ఏం చేస్తాడంటే తన చెంతకు చేర్చుకుంటాడు. ఒక్కొక్కసారి మనం కూడా చూడండి, కూలబడిపోతుంటాం, లేవగలం కానీ ఒక్కొక్కసారి అనుకుంటాం నేను లేవలేను, నేను నిలబడలేను, నేను నడవలేను, నేను చేయలేను అని కుప్పకూలిపోయే పరిస్థితులు ఈరోజు మనకు ఉన్నాయి. సాతాను గాడు నేను ఏం చేస్తాడంటే మైండ్ అలా వాష్ చేస్తుంటాడు అంతే. అలాంటి పరిస్థితిని తీసుకొచ్చేస్తాడు. ఒకవేళ మన జీవితాలు బలహీనమైపోయాయి, ఒకవేళ ప్రభువులో నుంచి జారిపోయామా, దేవుని ఒక వాక్యం సెలవిస్తాను, తిరిగిరా, ప్రభు దగ్గర ఒప్పుకో, నీ బలహీనతలు ఒప్పుకో, నీకున్న పరిస్థితులు ఒప్పుకో. అయ్యా నేను బలహీనునే, నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, ఒక క్రైస్తవుడిగా ఉన్నాను కానీ నా జీవితంలో ప్రార్థన లేదు, ఒక క్రైస్తవుడిగా ఉన్నాను కానీ క్రైస్తవ సంబంధించినటువంటి క్రియలు నాలో లేవు, నేను బిడ్డగా ఉన్నాను కానీ నేను ఆచారాలు ఉన్నానేమో, ప్రభు నీ బిడ్డగా ఉన్నాను కానీ నీకు యోగ్యుడిగా నేను లేనేమని ప్రభు దగ్గరకు వచ్చి మనం ఒప్పుకుంటే ఒక శక్తివంతుడిగా దేవుడు నిన్ను తయారు చేస్తాడు.